హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఎంఎస్ ఎక్సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. చాలా మంది అడిగే క్వశ్చన్స్లో ఎక్సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో అడుగుతున్నారు ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం ఈ ఎక్సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ ఎన్ని రకాలుగా క్రియేట్ చేయాలో ఈరోజు నేను ఈ 6 పాయింట్స్ నేను కవర్ చేయబోతున్నాను. సో మరి ఈ 6 పాయింట్స్ ఇంకా కూడా మీకు డ్రాప్ డౌన్ లిస్ట్లో డిఫరెంట్ మెథడ్స్ మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. మరొక విషయం ఏంటంటే ఈ 6 పాయింట్స్ని కూడా ఒకే వీడియోలో కాకుండా 2 పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ పార్ట్లో మొదట ఈ 3 పాయింట్స్ గురించి చెప్తాను అండ్ సెకండ్ పాయింట్లో రిమైనింగ్ 3 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఏంటి? మనం సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్తో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే మనం డేటా ఎంట్రీ చేసేటప్పుడు లేదా అప్లికేషన్స్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక కాలం ఉంటుంది. అదేంటంటే ఏరియా సెలెక్ట్ చేయమని, లేకపోతే ఐటమ్ సెలెక్ట్ చేసుకోమని, అండ్ తర్వాత స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో ఈ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ అందరికి కొన్ని కామన్గా ఉంటాయి అన్నమాట. వాటిని ప్రతిసారి ఎవరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది కిందకి. ఆ లిస్ట్లో మొత్తం డేటా అంతా కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. అందరూ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేటట్టు సెట్ చేయొచ్చు. సో ఆ ప్రకారంగా చూస్తే స్మాల్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. మరి ఈ ఐటమ్స్ నేను డేటా ఎంట్రీ చేసే ప్లేస్లో ప్రతిసారి నేను ఏదో ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అలా సెలెక్ట్ చేసుకోవడానికి ప్రతిసారి ఇక్కడ మనం చూసి ఇందులో టైప్ చేయాల్సిన పని లేకుండా డ్రాప్ డౌన్ లిస్ట్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేసే ప్రొసీజర్లో నేను మొదట ఈ డేటా బేస్ చేసుకుని డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా విధంగా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను. సో దానికోసం మీరు కూడా ఏదైనా ఐటమ్స్ తీసుకోండి. ఇప్పుడు నేను ఫ్రూట్ ఐటమ్స్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ అన్ని టైప్ చేయొచ్చు, లేదా స్టేట్స్ అన్ని టైప్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను ఐటమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి ఈ ఏరియాలో. సో జస్ట్ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి, నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్లేస్ నాకు డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ అవ్వాలి. సో ఈ సెల్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయడం కోసం ఇన్సర్ట్ డేటా ట్యాబ్లో క్లిక్ చేయండి. డేటా టూల్స్లో డేటా వ్యాలిడేషన్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. డేటా వ్యాలిడేషన్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. మనకు వచ్చే డైలాగ్ బాక్స్లో ఇందులో చూడండి ఎనీ వాల్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సోర్స్ అన్న చోట ఈ సోర్స్ ఇవ్వాలి. అంటే ఏంటి, డేటా ఎందులో అయితే ఉందో దాన్ని సోర్స్గా తీసుకోవాలి. క్రైటీరియా రేంజ్ బటన్ పైన క్లిక్ చేసుకొని ఆ క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మీకు వచ్చే సోర్స్లో మీకు దీని తాలూకు రేంజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మనం సెల్ యాక్టివేట్ చేసి ఉన్నామో ఆ ప్లేస్లో డ్రాప్ డౌన్ లిస్ట్ ఒకటి క్రియేట్ అయింది. అందుకే ఇక్కడ మనకి యారో మార్క్ రావడం అనేది గమనించవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, మనకి ఇందులో ఐటమ్స్ డిస్ప్లే అవుతున్నాయి, ఆరెంజ్, యాపిల్, బనానా అని చెప్పేసి. సో ఈ విధంగా డ్రాప్ డౌన్ లిస్ట్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం డేటా ఎంటర్ చేసి కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అది ఎలాగో చూడండి. సో ఇక్కడ మనకి సాటిస్ఫైడ్ ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ డిస్ప్లే కావాలన్నమాట. సో ప్రతిసారి ఎస్ అని నో అని టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మనం డైరెక్ట్గా డ్రాప్ డౌన్ లిస్ట్లో టైప్ చేసి ఏ విధంగా క్రియేట్ చేయాలో చూడండి. ఫస్ట్ సెల్ యాక్టివేట్ చేయండి. ఇందులో మళ్ళీ సేమ్ డేటా ట్యాబ్లోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఇందులో అలో అన్న చోట లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ అన్న బాక్స్లో మనం డేటా లిస్ట్ని డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం స్టెప్లో ఈ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎక్కువగా ఆల్రెడీ ఎక్సెల్లో డేటా మనం టైప్ చేసి ఉంటే ఆ లిస్ట్ అంతటిని కూడా రేంజ్ రూపంలో ఇక్కడ ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ నేను ఎస్ ఆర్ నో రెండే డిస్ప్లే కావాలనుకుంటున్నాను కాబట్టి ఎస్ అని టైప్ చేసి మరొక ఐటమ్ని కామా పెట్టి నో అని టైప్ చేస్తాం. సో ఇప్పుడు ఓకే బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు క్లిక్ చేసిన వెంటనే ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి యూజింగ్ ఎక్సెల్ ఫార్ములాస్. మనం ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఒక ఫార్ములా ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే చూడండి, ఫార్ములా ద్వారా ఇక్కడ మనం డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఈక్వల్ టు అని టైప్ చేసి ఆఫ్ సెట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ సెట్ అని టైప్ చేస్తారు. ఇక్కడ లేదంటే కింద డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా మనకి పైన వచ్చేస్తుంది. OFFSET ఆఫ్ సెట్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడే ఫంక్షన్. అండ్ దాని తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రిఫరెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు నేను స్టార్టింగ్ సెల్ అడ్రస్ ఇస్తున్నాను. తర్వాత కామా ఇచ్చేసి రోస్ కామా కాలమ్, ఎన్ని రోస్లో డిస్ప్లే కావాలి అండ్ ఎన్ని కాలమ్స్లో ఉండాలని అడుగుతుంది. నేను అన్ని రోస్ 0 ఇస్తున్నాను, కామా కాలమ్స్ కూడా 0 ఇస్తున్నాను.
మళ్ళీ కామా పెట్టేసి హైట్ అండ్ విడ్త్ ఇవ్వాలి. అంటే ఏంటి, మనకి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనేది ఎన్ని సెల్స్ వరకు మనకి ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో డిస్ప్లే కావాలి అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టార్టింగ్ సెల్ అడ్రస్ నుంచి అంటే ఈ ఆరెంజ్ నుండి 1 2 3 4 ఐటమ్స్ నాకు డిస్ప్లే కావాలి. కాబట్టి 4 అని టైప్ చేసి బ్రాకెట్ కనుక క్లోజ్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఇన్వాలిడ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా ఎర్రర్ రావడానికి రీజన్ ఏంటి అంటే మనం ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేసాము, డైరెక్ట్గా ఫార్ములా టైప్ చేసాం. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను అండ్ దీన్ని యాక్టివేట్ చేసి ఇక్కడ మళ్ళీ డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేసి ఇక్కడ లిస్ట్ సెలెక్ట్ చేసుకుని సోర్స్ బాక్స్లో నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే బటన్ కనుక ప్రెస్ చేశాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ అయింది. క్లిక్ చేయండి. మనకి ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ అండ్ ఏ ఐటమ్ కావాలంటే ఐటమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అర్థమైందా నేను చెప్పిన ఈ 3 స్టెప్స్? మొదటి స్టెప్ వచ్చేసి మనం డైరెక్ట్గా డ్రాప్ డౌన్ లిస్ట్ని ఇక్కడ బయట నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డ్రాప్ డౌన్ లిస్ట్లోనే మనం ఐటమ్స్ని టైప్ చేసుకోవచ్చు. థర్డ్ స్టెప్ వచ్చేసి డ్రాప్ డౌన్ లిస్ట్ని ఒక ఫార్ములా ద్వారా లేదా ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. అదేంటంటే ఆఫ్సెట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి క్రియేటింగ్ డైనమిక్ డ్రాప్ డౌన్ లిస్ట్. చూడండి ఇదే ఇప్పుడు నేను ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కొత్త ఐటమ్ కనుక నేను యాడ్ చేశాను అనుకోండి, ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో మారుతుందో లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బనానా తీసేసి స్ట్రాబెర్రీ అని టైప్ చేశాను, ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. సో ఎప్పుడైతే నేను ఇందులో ఈ డేటా లిస్ట్లో మధ్యలో మార్చానో ఇక్కడ మనం డ్రాప్ డౌన్ లిస్ట్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఇందు లోపల ఉన్న మనం ఇక్కడ ఐటమ్స్లో ఏదైనా ఐటమ్ చేంజ్ చేస్తే కనుక ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో మనకి ఆ ఐటమ్ చేంజింగ్ అనే ఐటమ్ డిస్ప్లే అవుతుంది. అది ఓకే. కాకపోతే నేను కొత్త ఐటమ్ ఏదైనా యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు అందులో డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. చూడండి కెవీ అండ్ ఫ్రూట్ ఒకటి యాడ్ చేశాను. సో దీన్ని ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో చూద్దాం ఇక్కడికి వస్తుందో లేదో. చూడండి ఇందులో డిస్ప్లే కావట్లేదు అండ్ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో కూడా డిస్ప్లే కావట్లేదు. అంటే ఏంటి, ఒక కొత్త ఐటమ్ కనుక యాడ్ చేస్తే ఇందులో అప్డేట్ అవ్వాలి. సో అలా అప్డేట్ అయ్యి కూడా డిస్ప్లే కావాలి అంటే మనం దానికి ఇంకో ఫార్ములా ఉపయోగించాలన్నమాట. ఓకే. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే చూడండి ఈక్వల్ టు లేదా డైరెక్ట్గా మనం డేటా వ్యాలిడేషన్కి వెళ్ళిపోతాం. సో డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ డేటా వ్యాలిడేషన్ అండ్ ఇక్కడ ఎనీ వాల్యూ దగ్గర లిస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సోర్స్ అనే బాక్స్లో చూడండి ఈక్వల్ టు ఆఫ్సెట్. తెలుసు కదా మీకు ఫంక్షన్ ఆఫ్సెట్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేస్తారు. సో చూడండి ఇక్కడ నేను బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఏమేమి డిస్ప్లే ఇవ్వాలో ఇక్కడ మనకి రిఫరెన్స్ అనేది రావట్లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫార్ములా బయట టైప్ చేస్తున్నాను ఈక్వల్ టు ఆఫ్ సెట్ బ్రాకెట్ ఓపెన్ తర్వాత రిఫరెన్స్ అడుగుతుంది. రిఫరెన్స్ వచ్చేసి మొదటి ఐటమ్ సెలెక్ట్ చేద్దాము. తర్వాత కామా వచ్చేసి రోస్ కామా కాలమ్స్ రెండింటికి కూడా 0 ఇస్తున్నాను కామా. తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని ఐటమ్స్ మనకి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో యాడ్ అవ్వాలి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 5 ఐటమ్స్ మనం ఇచ్చామనుకో కొత్త ఐటమ్ యాడ్ చేసినప్పుడు అందులో రాదు. కాబట్టి ఏ ఐటమ్ అయితే యాడ్ చేస్తామో అది ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయ్యేటట్టు అవ్వాలి అంటే సో నేను ఇక్కడ కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ తర్వాత రేంజ్ అడుగుతుంది. ఇక్కడ నేను మొదట ఐటమ్ నుంచి ఒక 20 ఐటమ్స్ వరకు నేను రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి 6 ఐటమ్స్ ఉన్నాయి. ఒకవేళ నేను 20 ఐటమ్స్ వరకు యాడ్ చేస్తాను అని అనుకుంటే కనుక నేను 20 ఐటమ్స్ వరకు రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్ని మనం యాబ్సల్యూట్గా రిఫరెన్స్గా మార్చాలి. ఇప్పుడు రిలేటివ్ రిఫరెన్స్లో ఉంది, యాబ్సల్యూట్ రిఫరెన్స్గా మార్చాలి. మీకు రిలేటివ్ రిఫరెన్స్కి యాబ్సల్యూట్ రిఫరెన్స్కి తేడా తెలుసుంటే పర్వాలేదు. ఒకవేళ తెలియకపోతే ప్రీవియస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో నేను ఆల్రెడీ చెప్పాను రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఏంటి, యాబ్సల్యూట్ రిఫరెన్స్ ఏంటంటే. సింపుల్గా చెప్పాలంటే రిలేటివ్ రిఫరెన్స్ కనుక మనం ఏదైనా ఫంక్షన్లో ఉపయోగించామనుకో ఆ అడ్రస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, చేంజ్ అయిపోవడానికి అవకాశం ఉంటాయి. మరి ఈ రేంజ్ అనేది నెక్స్ట్ సెల్ అడ్రస్కి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆ ఫార్ములా అప్లై చేసేటప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు ఈ ఫార్ములా ఈ రేంజ్ అనేది మారిపోకుండా ఉండాలంటే అప్పుడు మనం యాబ్సల్యూట్ రిఫరెన్స్లో ఉంచాలి. ఓకే. సో ఈ రేంజ్ మారిపోకుండా ఉండాలి అంటే మనం సింపుల్గా కీబోర్డ్లో F4 బటన్ ప్రెస్ చేస్తే అది యాబ్సల్యూట్ రిఫరెన్స్గా మారిపోతుంది. తర్వాత కామా ఇచ్చేసి క్రైటీరియా అని అడుగుతుంది. క్రైటీరియాలో నేను కొటేషన్ బిగిన్ చేస్తున్నాను. తర్వాత లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ అంటే నాట్ ఈక్వల్ టు ఒక బ్లాంక్స్ రాకుండా మనం తీసుకున్న రేంజ్లో బ్లాంక్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని వదిలేయాల్సి ఉంటుంది. మనం అంటే ఏదైతే ఐటమ్ టైప్ చేస్తామో అది డిస్ప్లే కావాల్సి ఉంటుంది. కాబట్టి నేను బ్లాంక్స్ లేకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా లెస్ దాన్ పెట్టి గ్రేటర్ దాన్ క్లోజ్ చేశాను. కొటేషన్ క్లోజ్ చేసి
బ్రాకెట్ క్లోజ్ చేసి మరొక బ్రాకెట్ కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆఫ్సెట్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఇప్పుడు నేను ఈ మొత్తం ఫార్ములాని కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం డేటా వ్యాలిడేషన్ దాంట్లో పేస్ట్ చేయాలి. కాబట్టి మనకి ఎక్కడైతే ఫిల్టర్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసి ఆ సెల్ని ఇప్పుడు డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేసి డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో లిస్ట్ సెలెక్ట్ చేసి నేను సోర్స్ అనే దాంట్లో ఆ ఫార్ములాని పేస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఓకే బటన్ కనుక ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మొత్తం ఐటమ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అయ్యాయి. నేను సెలెక్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం నేను మరొక ఐటమ్ యాడ్ చేస్తున్నాను, పైనాపిల్. ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు చూద్దాం ఇందులో అది అప్డేట్ అయ్యిందో లేదో. చూసారా, పైనాపిల్ కూడా యాడ్ అయ్యింది. ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. మనం డైనమిక్ డ్రాప్ డౌన్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఒకవేళ డౌట్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి చూడండి. అట్ ది సేమ్ టైం కొంతమందికి నేను చెప్పింది ఫాస్ట్ అనిపిస్తుంది, మరి కొంతమందికి స్లోగా చెప్తున్నాను అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫాస్ట్ అనిపించినా స్లో అనిపించినా వీడియో చూసేటప్పుడు యూట్యూబ్లో మనకి ఫాస్ట్ సెట్టింగ్ అంటే ప్లేబ్యాక్ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే స్పీడ్గా చూడాలంటే స్పీడ్గా చూడొచ్చు, స్లోగా చూడాలంటే కూడా స్లోగా చూడొచ్చు. అది సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోండి. అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇకపోతే మనం డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేషన్లో థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనం డ్రాప్ డౌన్ లిస్ట్ని కాపీ పేస్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏదైనా నాకు ప్లేస్లో నాకు డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను డ్రాప్ డౌన్ లిస్ట్ని కాపీ చేస్తున్నాను. కాపీ తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా పేస్ట్ చేసేటప్పుడు ఆ ఐటమ్ ఇక్కడికి వస్తూ దానిలో ఉండే ఫార్మాట్ కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో నాకు ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఎలా ఏర్పడిందంటే, నాకు ఇక్కడ నేను డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయాలి. సేమ్ ఇందులో ఉండే డ్రాప్ డౌన్ లిస్ట్ నాకు ఇందులో ఇక్కడే అప్లై చేయాలి ఈ సెల్కి. కాకపోతే ఇందులో నాకు కలర్ ఫిల్ అవ్వకూడదు, ఇక్కడ ఉండే ఐటమ్ ఇక్కడ డిస్ప్లే కావకూడదు. ఓన్లీ డ్రాప్ డౌన్ లిస్ట్ మాత్రమే అప్లై కావాలి. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం కాపీ చేసుకోండి ఈ సెల్ని. సో ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్లో క్లిక్ చేయండి. ముందు హోమ్ ట్యాబ్ క్లిక్ చేసే ముందు ఇక్కడ మనకి ఎక్కడైతే డ్రాప్ డౌన్ లిస్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెల్ యాక్టివేట్ చేయండి. ఓకే, నేను ఎక్కడ యాక్టివేట్ చేసినా గుర్తుపెట్టుకోండి. తర్వాత హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ గ్రూప్లో పేస్ట్ యారో బటన్ పైన క్లిక్ చేయండి. ఇందులో పేస్ట్ స్పెషల్ పైన క్లిక్ చేయండి. అందులో వ్యాలిడేషన్ అనే దాంట్లో టిక్ మార్క్ పెట్టి ఓకే బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, సో మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే సింబల్ అయితే డిస్ప్లే అయింది. కాకపోతే మనకి ఈ బ్యాగ్ కలర్ కానీ ఈ నేమ్స్ కానీ ఇందులో డిస్ప్లే కాలేదు. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. మనం ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, ఇది థర్డ్ స్టెప్. అండ్ నెక్స్ట్ వీడియోలో డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, అలాగే మొత్తం డ్రాప్ డౌన్ లిస్ట్ ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నామో ఎలా తెలుసుకోవాలి, అండ్ డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ని ఆర్ కండిషనల్ డ్రాప్ డౌన్ లిస్ట్ని ఎక్సెల్లో ఏ విధంగా క్రియేట్ చేయాలో చూడబోతున్నారు. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.